కడప లోక్సభ సెగ్మెంట్లో అన్నా తమ్ముళ్లపై యుద్ధం ప్రకటించారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వివేక హత్య కేసును అస్త్రంగా మార్చుకుని ఆయన కుమార్తె వైఎస్ సునీతతో కలిసి అటు జగన్ని ఇటు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఆ అక్కా చెల్లెళ్లు చంద్రబాబు ట్రాప్లో పడ్డారని జగన్ సహా వైసీపీ నేతలు అంటున్నారు. అంతే తప్ప వైఎస్ ఇంటి ఆడపడుచులపై పెద్దగా విమర్శలు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో జగన్ సతీమణి భారతి ప్రచార బరిలోకి దిగారు. భారతి సైతం షర్మిల తరహాలో పొలిటికల్ పంచులు విసరలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గత ఎన్నికల వరకు ప్రచారం చేసిన వైఎస్ షర్మిలని కాంగ్రెస్ ఇప్పుడు జగన్ పైనే ఎక్కుపెట్టింది. కడప ఎంపీగా పోటీ చేస్తున్న పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీకి దిగారు. ఆమె పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జగన్ మీద, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్నే కాదు, పులివెందుల్లో ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఓడించాలని షర్మిల ఇస్తున్న పిలుపు రాజకీయంగా మంటలు పుట్టిస్తోంది. మరోవైపు సొంత బాబాయిని చంపిన హంతకుడు అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారని వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు షర్మిల. ఆమెతో పాటు వివేక కుమార్తె వైఎస్ సునీత ప్రచారంలో పాల్గొంటూ వైసీపీ బ్రదర్స్ ని టార్గెట్ చేస్తూ కాకరేపుతున్నారు. మళ్ళీ ఒక హంతకునికే టికెట్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమనాలా దీన్ని? వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కాదా? వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామునికి లక్ష్మణుడు ఎలా ఉన్నాడో అలా తోడుంటలేదా? వివేకానంద రెడ్డి ఈ ప్రజలకు సేవ చేయలేదా? వివేకానంద రెడ్డి దగ్గరికి ఎవరైనా ప్రజలు నాకు ఈ సమస్య ఉంది అని చెప్తే వివేకానంద రెడ్డి ఆ మనుషుల్ని తన కారులోనే కూర్చోబెట్టుకుని ఆఫీసర్ల వరకు తీసుకువెళ్లి ఆ పనులు పరిష్కరించిన నాయకుడు కాదా వివేకానంద రెడ్డి? వివేకానంద రెడ్డి అంత నమ్మకంగా ఈ ప్రజలకు సేవ చేస్తే ఆయన గొడ్డలితో ఘోరాతి ఘోరంగా 5 సంవత్సరాల కింద హత్య చేస్తే ఈ రోజు వరకు కూడా శిక్ష పడట్లేదు అంటే దానికి కారణం జగనన్న అధికారాన్ని వాడుకొని ఆ హంతకులను కాపాడుతున్నాడు కాబట్టి. దాంతో వైఎస్ ఫ్యామిలీలో ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక వైఎస్ అభిమానులు దిక్కులు చూడాల్సి వస్తోంది. ఆ క్రమంలో షర్మిలకు కానీ సునీతకు కానీ జగన్ వైపు నుంచి కౌంటర్లైతే పెద్దగా పడ్డం లేదు. జగన్ పులివెందుల టూర్లో షర్మిల పసుపు చీర గురించి ప్రస్తావించి తన చెల్లెళ్లు చంద్రబాబు ట్రాప్లో పడ్డారు అని వ్యాఖ్యానించారు. అంతకు మించి కామెంట్స్ చేయలేదు. అప్పుడు కూడా ఆయన చెల్లి చీర గురించి మాట్లాడడం వివాదాస్పదమైంది. ఇక అడపాదడపా ప్రభుత్వ సలహాదారు సజ్జల, విజయసాయి వంటి వారు ఆ అక్కా చెల్లెళ్లపై కామెంట్స్ చేస్తున్నా అవి పబ్లిక్కి పెద్దగా రీచ్ అవడం లేదన్న అభిప్రాయం ఉంది. దీంతో కడప రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ దూకుడుతో వైసీపీ డిఫెన్స్లో పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ లోటుని భర్తీ చేయడానికి దూకుడు పెంచి క్యాడర్లో జోష్ తీసుకురావడానికి జగన్ సతీమణి వైఎస్ భారతి రంగంలోకి దిగినట్టు కనిపించారు. ఆమె పులివెందులతో పాటు కడప లోక్సభ సెగ్మెంట్ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. భారతి వెంట అవినాష్ రెడ్డి సతీమణి సమత పాల్గొంటున్నారు. సమత ఎన్నికల ప్రచారంలో కనిపించడం ఇదే మొదటిసారి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా జగన్, ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించాలని వారిద్దరూ అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని భారతి ధీమా వ్యక్తం. అంతే తప్ప ఆమె ప్రచారంలో జగన్, అవినాష్లను తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్న తన మరదళ్ల గురించి పెద్దగా మాట్లాడడం లేదు. అసలు వారి పేర్లే ప్రస్తావించడం లేదు. షర్మిల ఆరోపణలపై మీడియా గుచ్చుగుచ్చి ప్రశ్నిస్తే నామకే వాస్తేగా స్పందిస్తున్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక అలా విమర్శలు గుప్పిస్తున్నారని ముక్తసరిగా చెబుతున్నారు. ప్రజలు వేయాలనే ఉండారు. ప్రజలు ఈ 5 సంవత్సరాలు మంచి ప్రభుత్వం పొందుకున్నారు. సో ఇదే ప్రభుత్వం కావాలని ఉండారు ప్రజలు. వాళ్ళకు భయం ఉంది కాబట్టే చెప్తున్నారు. లేకపోతే ఇటుపక్క ఉండేది జగన్ రెడ్డి ఒకరే, అటుపక్క వాళ్ళు అంతమంది కలిపి వస్తున్నారు. అయినా కానీ అంత భయపడి చెప్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారో చెప్పే ధైర్యం లేదు వాళ్ళకు. మేము పలాంది చేసినామని చెప్పగలిగే ధైర్యం లేదు వాళ్ళకు. అదే జగన్మోహన్ రెడ్డి నేను పలాంది చేస్తాను, పలాంది చేసినాను అని చెప్పగలుగుతున్నాడు. మాట మీద ఉంటాను, నా మీద నమ్మకం ఉంటేనే నేను మీకు మంచి చేస్తానని నమ్మకం ఉంటేనే చేయండి అని చెప్పగలుగుతాను. రాష్ట్రం అంతా కూడా మనం చెప్పనేటివి ఎన్నో చేసినాము. దేవుడు అనుగ్రహించేదాన్ని బట్టి 5 ఏళ్లలో కూడా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. మరోవైపు షర్మిల రోజురోజుకి దూకుడు పెంచుతున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టించిన వారికి జగన్ ఏఐజీ పదవి ఇచ్చారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైఎస్ మరణించినప్పుడు రిలయన్స్ హస్తం ఉందని వ్యాఖ్యానించిన జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి తన అబద్ధాల నైజం బయటపెట్టుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు. అందరూ నమ్మారు. ఎంతో మంది రాజశేఖర రెడ్డి అభిమానులు
రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి వాళ్ళకు చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు. మరి మీరా అండి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా? అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూ వుడ్ వెల్కమ్ టు సిబిఐ ఎంక్వైరీ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజుకి కూడా చెబుతున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి, పొనగోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం అసాధ్యము అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోట్లు చుట్టూ తిరిగి చేస్తే ఇదే పొనగోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చాడు. వివేక హత్య కేసుపై మాట్లాడుతూ జగన్ అధికారంలో లేనప్పుడు సిబిఐ విచారణ కావాలని అడిగారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ని చూసుకునే తెలంగాణ నేత తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాను 1000 కోట్లు తీసుకున్నట్టు రుజువు చేస్తే రాజకీయాలు వదిలిపెట్టి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. నీచమైన రాజకీయాలు కాకపోతే నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి. ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతాను. నేను ఒక పైసా సాయం అడగలేదు. వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడటం వీళ్ళకు అలవాటు. వీళ్ళు ఊసరు వల్లి. వీళ్ళకి అవసరమైతే మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు. వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడ్డవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు. ఏది పడితే అది మాట్లాడతారు. వీళ్ళ మాటలకు ఎవరండి లెక్క పెట్టాల్సింది? ప్లీజ్ ఇగ్నోర్. ఇటీవల కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన షర్మిల స్పందించారు. తన భర్త అనిల్ కుమార్ బీజేపీ నేతని ఎక్కడా కలవలేదు, కలిసే ప్రసక్తే లేదని చెప్పారు. అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని ఎద్దేవా చేశారు. అవినాష్ రెడ్డి నా భర్త ల్యాండ్ క్రూజర్లో వెళ్ళి జమ్మల్ మడుగు బీజేపీ లీడర్ని కలిశాడని ఆరోపణ చేశాడు అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారి లాగా మధ్యరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడము మాకు తెలియదు. అనిల్ గారు మీరు చెప్పే ఈ లీడర్ని ఆయన ఇంటికి వెళ్ళి కలవడం కాదు కదా, కనీసం ఇంకొకరింట్లో కూడా కలవలేదు. వీళ్ళు రుజువు చేయలేదు. తన భర్త అనిల్ పేరు ప్రస్తావిస్తేనే భగ్గుమంటున్నారు షర్మిల. అటు చూస్తే భారతి రాజకీయ విమర్శల జోలికి పోకుండా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విజయాల్ని, ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల గురించే ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా వైఎస్ హత్యకు సంబంధించి జగన్ని టార్గెట్ చేశారు షర్మిల. మరదలు షర్మిల గుప్పిస్తున్న ఆ విమర్శలకి భారతి సమాధానం ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.